హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలోనే ఒక బెస్ట్ ఫ్యూచర్, ఒక మల్టీ బ్యాగర్ అనమాట. ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అవ్వడానికి చాలా స్కోప్ ఉన్నటువంటి ఒక బ్యాటరీ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. అలాగే మార్కెట్ ఇంకా ఎక్కడ దాకా పెరుగుతుంది, ప్రిడిక్షన్స్ ఉంటాయి. వీటితో పాటు అంటే మార్కెట్ ఇంకా ఎక్కడ వరకు వెళ్తుంది, ఈ మంత్ ఎండ్కి, డిసెంబర్ మంత్ ఎండ్కి, అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈరోజు మార్కెట్ ఎందుకు పెరిగిందో చూద్దాం. దాంతోపాటు ఈ టాప్ టాప్ ఫ్యూచర్ అంటే మనందరికీ తెలుసు, బ్యాటరీస్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ ద హ్యూమన్ లైఫ్ అన్నమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో బ్యాటరీస్ అనేవి ఒక కీ రోల్ని ప్లే చేస్తూ ఉన్నాయి. సో ఈ కీ రోల్ని ప్లే చేసే బ్యాటరీస్లో మనల్ని మల్టీ బ్యాగర్ చేసి రిటర్న్స్ ఎక్కువగా ఇచ్చే ప్రాబబిలిటీ ఉన్న ఆ బ్యాటరీ స్టాక్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నాను ఫర్ 2026 కోసం. రైట్. సో నెక్స్ట్ దీంతో పాటు రేపు మార్కెట్ మంది ఎలా ఉండబోతుంది, సారీ ఇది థర్స్డే కదా, సారీ ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిందే బ్యాటరీ ఈజ్ అ మెయిన్ అసెట్ అండ్ మెయిన్ సోర్స్ ఫర్ ద ఎలక్ట్రికల్ ఆల్ డివైజెస్. అంటే మీరు కార్స్లో కానివ్వండి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, ల్యాప్టాప్స్లో కానివ్వండి, సోలార్ ప్యానల్స్లో కానివ్వండి, ఈవెన్ టీవీ రిమోట్స్లో కానివ్వండి. సో ఎనీ ఆస్పెక్ట్ ఎక్కడైనా సరే, సో ఈ డిఫెన్స్ వాటిలో కానివ్వండి, ఎక్కడైనా కీ రోల్ ఏది ప్లే చేస్తుంది అంటే బ్యాటరీయే. సో అటువంటి బ్యాటరీకి సంబంధించి ఇండియాలో చాలా స్టాక్స్ ఉన్నాయండి. వీటిలో వన్ ఆఫ్ ది ఫేమస్ స్టాక్ ఏంటయ్యా అంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్, తర్వాత అమర్ రాజా ఎనర్జీ. ఇంతకుముందు అమర్ రాజా బ్యాటరీస్ అని పిలిచేవాళ్ళు. అమర్ రాజా ఎనర్జీస్ అండ్ మొబిలిటీస్ అండ్ హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్, అలాగే ఎవ్రీడే ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ అండ్ ఇండో నేషనల్ లిమిటెడ్. ఇలాగా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిలో మనం ఈరోజు మీకు చెప్పబోయే బెస్ట్ స్టాకు అండ్ బయ్యింగ్ లెవెల్కి అవైలబుల్గా ఉన్న స్టాకు విత్ దాని రీజన్తో సహా చెప్తారండి ఎందుకో. సో ఆ స్టాక్ ఏంటయ్యా అంటే, సో ఎక్సీడ్ ఇండస్ట్రీస్ అండి. ఎక్సీడ్ ఇండస్ట్రీస్. సో ఈ కంపెనీ ఫస్ట్ 1948లో ఈరోజు దీని సిఎంపి వచ్చి 380 రూపీస్ దగ్గర ఉందండి. 380 రూపీస్ దగ్గర. సో దీని ప్రాబబుల్, సో 1 మినిట్, ఒక్క నిమిషం మీకు క్లియర్గా చెప్తాను. ఇది 1948లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం. ఎక్సైడ్ కంపెనీ. సో మీ అందరికీ తెలిసిందే, ఫేమస్ మన ఆటోమొబైల్స్లో కానీ మన బైక్స్లలో కానీ ఛార్జింగ్ కావాల్సినప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసే బ్యాటరీ ఇది ఎక్సీడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. ఇది 1980లో 1948లో స్టార్ట్ అయింది. మెయిన్గా దీని ఎసెట్ ఏంటయ్యా అంటే, మెయిన్గా దీని ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో, అలాగే రైల్వే, టెలికాం, పవర్, ఈ సోలార్, వాటితో పాటు సబ్మెరైన్లో ఇన్వర్టెడ్ బ్యాటరీస్ని ఎక్కువగా తయారు చేస్తుందన్నమాట. సో అంటే రైల్వేలో వీళ్ళ అవసరం ఉంది, టెలికాంలో ఉంది, ఎక్స్పెషల్లీ ఆటోమొబైల్స్లో అయితే ఎక్కువగా వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ చాలా ఎక్కువగా ఉంది. సో దాదాపు వీళ్ళు ఆటోమొబైల్ సెక్టార్ నుండే, ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అన్నవాళ్ళు ఆటోమొబైల్ సెక్టార్స్ నుండే 73%. సో ఆటోమొబైల్ సెక్టార్ నుండి 73%, ఇండస్ట్రీస్ నుండి 26%, సబ్మెరైన్ నుండి 1%. సో ఈ రిమైనింగ్ వాటి నుండి రిమైనింగ్ ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. వీళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వచ్చేదైతే ఆటోమొబైల్ నుండి. సో వీళ్ళకి యుఎస్ అంటే వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ, దక్షిణాసియాలో కానివ్వండి, సో యూరప్, ఆఫ్రికా వంటి కంట్రీస్ అన్నిటికీ ఇది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇండియాలోనే అతి పెద్ద బ్యాటరీ కంపెనీ అండి ఇది. సో ఇండియాలోనే అతిపెద్ద బ్యాటరీ కంపెనీ. సో దీని మార్కెట్ క్యాపిటలైజేషను 35,241 కోట్లు ఉంది. సో 6 మంత్స్ దీని రిటర్న్ కనుక మీరు చూసుకున్నట్లయితే 74.07% దీని రిటర్న్స్ ఉన్నాయి. వన్ వన్ ఇయర్లో చూసుకుంటే 115.86% రిటర్న్స్ ఉన్నాయండి. సో ఓవరాల్గా ద స్ట్రాంగెస్ట్ ఫండమెంటల్స్, చాలా హై హై టాప్ నాచ్ క్వాలిటీ ఉన్న స్టాక్ అండి. అండ్ ఫ్యూచర్లో ఇందాక చెప్పాను కదా, ఫ్యూచర్లో చాలా 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 స్కోప్ ఉన్న స్టాక్ అనమాట. ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉన్న స్టాకు బ్యాటరీ సెక్టార్లో.
సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది. సో ఇది ఇప్పుడు ఇది బయ్యింగ్ లెవెల్స్కి రెడీగా ఉందండి. 390 అబోవ్ మీరు కొనవచ్చు. 390 అబోవ్ కొంటే ఇది ఆల్మోస్ట్ 430 470 వరకు టార్గెట్ ఉంది. అండ్ ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది చాలా. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫ్యూచర్ని రూల్ చేయబోతున్నాయి. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి కూడా ఏది ఎలక్ట్రికల్ వెహికల్ అయినా జనరల్ పెట్రోల్ డీజిల్ వెహికల్ అయినా వీటికి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అవసరం. సో కంపల్సరీ అవసరం అవుతుంది. పెద్ద డెప్ట్ లేదు, ఆర్ఓఈ స్లోగా ఉన్న ఇంకా ఫ్యూచర్లో ఇది బాగా పెరుగుతుంది. సో నెట్వర్త్ అయితే చాలా మంచి గ్రోత్ ఉందండి. ఎవ్రీ ఇయర్ 1000 crores, మినిమం 1000 crores రిటర్న్స్ అనేవి వీళ్ళ నెట్వర్త్ పెరుగుతూ ఉంది. అంటే కంపెనీ చాలా ఫండమెంటల్స్ మంచిగా మెయింటైన్ చేస్తున్నట్టు. సో రిటైలర్స్ ఎఫ్ఐఐలే 10% ఇన్వెస్ట్ చేశారు, రిటైలర్స్ 24% ఇన్వెస్ట్ చేశారు. ద ఓవరాల్గా మార్కెట్ ఈజ్ సూపర్. సో ఎక్సీడ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో చాలా మంచి స్కోప్ ఉంది. యాక్చువల్గా నేను 465లోనే తీసుకున్నాను. తర్వాత కొంచెం చేంజెస్ జరిగి ఇక కంపెనీస్లో షేర్ ప్రైస్ పడిపోయింది. నేను అయినా నో ప్రాబ్లం, మళ్ళీ యావరేజ్ చేస్తాను. సో నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, మీకు కింద కనబడుతూనే ఉంది. సో నేను షేర్స్ తీసుకున్నవే చెప్తాను, మీకైతే రఫ్గా అయితే చెప్పమన్నమాట. సో ఫైనల్గా డిసిషన్ మీది. నేనైతే ఎక్సైడ్ ఇండస్ట్రీస్కి ఫ్యూచర్ ఉందండి. మీ పిల్లల కోసం వాళ్ళ కోసం ఇన్వెస్ట్ చేయాలి అనుకుని చూసే వాళ్ళకైతే చాలా మంచి స్కోప్ ఉంది, ఫ్యూచర్ ఉంది, చూసుకోండి. సో దీంతో పాటు ఇది మనం చెప్పే టాప్ ఫ్యూచర్ మల్టీ బ్యాగర్. వీటితో పాటు ఇందాక చెప్పిన స్టాక్స్లో కూడా మీరు బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏది నెక్స్ట్ దీంతో పాటు ఇంకొకటి, రేపు ఫ్రైడే, 1 minute, యా థర్స్డే మార్కెట్ తమ్ముళ్ళు వచ్చిందా. సో ఓకే, ఫ్రైడే మార్కెట్ ఆ, ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే రేపు, ఈరోజు గురువారం కదా, ఆ, రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది. ఒక బిగ్ బ్రేక్అవుట్ న్యూస్ అనేది ఫ్రైడేకి వచ్చే అవకాశం ఉంది. అది హ్యూజ్ బుల్లిష్కి దారితీస్తుందా, బేరిష్కి దారితీస్తుందా ఒక్కసారి వీడియోలో చూద్దాం. సో మార్కెట్ మనం చూసినట్టయితే క్లియర్గా పిఈ సైడ్లో ప్రతి ఎవ్రీ 5 to 10 minutes పిఈ సైడ్ మూవ్మెంట్ ఇచ్చేసి, అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక్కసారి పిఈ సైడ్ మూవ్మెంట్ ఇచ్చేసి మార్కెట్ స్లోగా సిఈ సైడ్కి వెళ్ళింది. సో ఇదే సిఈ సైడ్ కంటిన్యూ అయితే అప్కమింగ్ డేస్లో ఈజీగా నిఫ్టీ 26,500 టచ్ చేస్తుంది. కాకపోతే దీనికి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే 20,200 దగ్గరే రెసిస్టెన్స్ ఉంది. అక్కడక్కడే తిరుగుతుంది. ఇది బ్రేక్ అయితే ఆల్మోస్ట్ ఈరోజు బ్రేకింగ్ చేసి మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. సో సో దీన్ని బట్టి మీరు ప్రిడిక్షన్కి వెళ్తే ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే కొంచెం వెయిట్ చేసి ఓపిక ఉన్నవాళ్ళు, సారీ స్క్రీన్ షేర్ చేస్తాను, వెయిట్ చేసే ఓపిక ఉన్నవాళ్ళు ఇవి చూసి తీసుకోండి. అంటే మార్కెట్ రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఖచ్చితంగా గ్యాప్ డౌన్ కంటిన్యూ అవుతుంది. గ్యాప్ అప్ అయిందనుకోండి, ఖచ్చితంగా గ్యాప్ అప్ గ్యాప్ అప్ అయితే మాత్రం వెయిట్ చేసి నేను చెప్పిన ఈ వాల్యూస్ దగ్గర తీసుకోండి. ఇవి నిన్న ఇచ్చిన థర్స్డే ప్రిడిక్షను. గాబ్రియల్ ఇండియా బ్రహ్మాండంగా బేరిష్ అయింది. సో దాంతోపాటు ఈరోజు ఫ్రైడేకి చెప్తాం. 21st మీకు ఫ్రైడేకి నేను సజెస్ట్ చేసే ఇంట్రాడే స్టాక్ అండి, రాడికో ఖైతాన్. సో ఇది 3350 దగ్గర మీరు ఎంట్రీ తీసుకోండి. బేరిష్కి టార్గెట్ 330 నుండి 3300 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 3373 దగ్గర స్టాప్ లాస్ ఉందండి. అలాగే నెక్స్ట్ కంపెనీ మీకు సజెస్ట్ చేసేది క్యూమిన్స్ ఇండియా. ఇది 4350 దగ్గర బేరిష్కి ఎంట్రీ తీసుకోండి. 4330 టు 4300 వరకు మీకు టార్గెట్ ఉంది. 4373 అనేది మీ స్టాప్ లాస్ అవుతుందండి. అండ్ ఇండెక్స్ గ్యాప్ అప్ అయితే కొంచెం వెయిట్ చేయండి, ఒక 1 hour అలా వెయిట్ చేసి ఈ వాల్యూస్ దగ్గరికి రీచ్ అయితే తీసుకుంటే వాళ్ళ పాకెట్స్ మంచి ప్రాబబిలిటీ ఉంటుంది రిటర్న్స్ వచ్చేవి. సో సో గ్యాప్ డౌన్ అయితే డైరెక్ట్గా ఉన్న వాల్యూస్ దగ్గర తీసేసుకోండి. సెన్సెక్స్ 86,000 పిఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 59,700 పిఈ తీసుకోండి. నిఫ్టీ 26,300 పిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 14,200 పిఈ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 28,000 పిఈ తీసుకోండి. ఓవరాల్గా మార్కెట్ రేపు
ఒకవేళ ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే వీక్ మొత్తం గ్యాప్ అప్లో ఉంటే ఫ్రైడే గ్యాప్ డౌన్ అవుతుంది, అందుకే నేను పీఈ సైడ్ చెప్పాను. సో ఒకవేళ మ్యాక్స్ అయితే రేపు హ్యూజ్ బుల్లిష్ కానీ బేరిష్ కానీ ఉండే మూమెంట్ ఉంది. ఇప్పటికైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఈ స్టాక్సే పుల్ చేస్తూ ఉన్నాయి. స్టాక్స్ కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయాయి, పెద్ద మూమెంట్ లేకుండా అక్కడక్కడే మూవ్ అవుతున్నాయి. సో ప్రైస్ డికేయింగ్ ఎక్కువ ఉంటుంది, సో జాగ్రత్తగా చూసుకోండి. దీంతోపాటు మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్స్లో మన మన తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరికి ఏ డౌట్స్ ఉన్నాయో క్లియర్ చేద్దాం. చిన్నారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అండి. నిఫ్టీ 50 25,200 దగ్గర ఉన్నప్పుడు ఎంఆర్ఎఫ్లో 10 స్టాక్స్, సారీ 25,600 దగ్గర ఉన్నప్పుడు ఎంఆర్ఎఫ్లో 10 స్టాక్స్, 15,900 దగ్గర కొన్నాను. 60,000 లాస్లో ఉన్నాను. లోయర్ లెవెల్ రెసిస్టెన్స్ చెప్పండి. కానీ నిఫ్టీ 500 పాయింట్స్ పెరిగిన స్టాక్ ఫాల్ అవుతూనే ఉంది. మార్కెట్ ఫాల్ అయితే ఎంఆర్ఎఫ్ స్టాక్ పెరుగుతుందా? పేజ్ ఇండస్ట్రీస్ 5 స్టాక్స్ 41 దగ్గర కొన్నాను. సో 10,000 లాస్లో ఉన్నాను. రీజన్ ఏమి? యా. సో చిన్నారెడ్డి గారు, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నిఫ్టీ 50కి ఎంఆర్ఎఫ్కి సంబంధం లేదు, ఫస్ట్ థింగ్. సో అందుకే జనరల్గా, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, సబ్జెక్ట్ ఎందుకు నేర్చుకోవాలి అనేది దీనికే అండి. సో నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్కి, సో నేను చూపెడతాను, ఇక్కడ స్క్రీన్ మీద చూపెడతాను. సో ఇక్కడ చూడండి, నిఫ్టీ 50 స్టాక్స్ లిస్ట్లో. సో సో మేజర్గా ఇక్కడ ఏంటంటే రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, సో భారతీ ఎయిర్టెల్, ఇవి మేజర్గా కీ రోల్ ప్లే చేస్తాయి. అందరూ ఏమనుకుంటారంటే ఎంఆర్ఎఫ్ షేర్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఉందనుకుంటారు. బట్ ద ఫ్యాక్ట్, ద రియాలిటీ, నేను అక్కడ ఎందుకు, ఇక్కడే డైరెక్ట్గా చూపెడతాను మీకు. ద రియాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి దీంట్లో ఎంఆర్ఎఫ్ లేదు. ఒకసారి మీకు స్క్రీనే షేర్ చేస్తాను, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో చూడండి, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్, ఇన్ఫోసిస్, సో బజాజ్ ఫైనాన్స్, ఇవి మేజర్గా కీ రోల్ ప్లే చేసే స్టాక్స్ అన్నమాట. సో చూడండి, హిందుస్థాన్, ఎల్ఎన్టీ, ఇక్కడెక్కడ కూడా మీకున్న, చూడండి, ట్రెంటు, టైటాను, ఎన్టీపీసీ, ఇవి ఉన్నాయి. విప్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, కోల్ ఇండియా, ఇక్కడ ఎక్కడా కూడా మీకు టెక్ మహీంద్రా, ట్రెంట్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. సో సో మీరు అంటే క్లియర్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నిఫ్టీ 50కి ఎంఆర్ఎఫ్కి సంబంధం లేదు ఫస్ట్. ఎందుకంటే నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్ డిఫరెంట్ స్టాక్స్ అన్నమాట. సో ఎంఆర్ఎఫ్కి, సో ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇది పడిపోతుంది. యాక్చువల్గా మీరు బై చేయాల్సిన, సెల్ చేయాల్సిన దగ్గర ఏమో బై చేస్తున్నారు, బై చేయాల్సిన దగ్గర సెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది బయ్యింగ్ లెవెల్స్ ఇంకా స్టిల్ ఫాల్ మూమెంట్లోనే ఉంది. దీన్ని బై చేయాలి అంటే 1,48,000 దగ్గరకు వస్తేనే బై చేయాలి. లేదంటే ఇప్పుడు నియరెస్ట్గా ఒక 1,000 2,000 ప్రాబబిలిటీ పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోగలం అనుకుంటే సో ఎంఆర్ఎఫ్ని బై చేయడం కరెక్ట్. సో కానీ మీరు కొంచెం ముందు తీసుకున్నారు అంతే తప్ప ప్రాబ్లం ఏమీ లేదు, పెరుగుతుంది, కొంచెం ఓపిక పట్టుకోండి. రైట్, యావరేజ్లు చేయడం. సో మీరు ఏ ప్రైస్ దగ్గర కొన్నారో చెప్పుంటే బాగుండేది. స్టాక్ పెరిగిద్ది, ఓపిక పట్టండి, కంగారు పడొద్దు, ప్యానిక్ అవ్వద్దు. అందుకేనండి మీకు దయచేసి కోర్స్ నేర్చుకోండి అని చెప్పేది. సో శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నాగభూషణం గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సాయిరామ్ గారు, ఈ నెట్వర్క్ షేర్ ప్రైస్ 27లో ఉంది, ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? అండ్ ఈ నెట్వర్క్స్ 27. సార్ కొంచెం చూసుకోండి, బై చేయొచ్చు. ఈ నెట్వర్క్ అయితే బై చేయొచ్చు. ప్రైస్ కాస్త చూసుకోండి, అది 27 కాదు, సో ఎక్కువ ఉంది, బై చేయొచ్చు, నో ప్రాబ్లం. రామరెడ్డి గారు, కేఈసీ ఇంటర్నేషనల్ సడన్గా డ్రాప్ వల్ల లాస్ ఉంది సార్, ఇంకా హోల్డ్ చేయమంటారా లేక ఎగ్జిట్ అవ్వమంటారా? నేను 824 ప్రైస్లో తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కండిషన్స్ని, సేమ్ ప్రాబ్లం అండి అందరూ కూడా.
నేను చాలాసార్లు ప్రతిరోజు వీడియోలో చెప్తూ ఉన్నాను. సో కానీ ఓకే, వెయిట్ చేయండి. దీన్ని ఇప్పుడు మీరు యావరేజ్ చేయడం అటువంటిది ఏది చేయొద్దు. వెయిట్ చేయండి. కేఈసీ ఇంటర్నేషనల్ పెరిగిద్ది, కొంచెం ఓపిక పట్టుకోండి. సో సపోర్టింగ్ లెవెల్ 658 దగ్గరకు వస్తే యావరేజ్ చేయండి. 658 దగ్గర కేఈసీ ఇంటర్నేషనల్ లెవెల్ యావరేజ్ చేయండి. మంచి బౌన్స్ అయితే ఇస్తుంది మీకు. సో మంచి బౌన్స్ అయితే ఇస్తుంది. కొంచెం ఓపిక పట్టుకోండి. అమ్మొద్దండి, లాస్ కనబడ్డంత మాత్రానే ప్యానిక్ అయ్యి అమ్మొద్దు. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ సార్, వెల్కమ్ అండి. ప్రతికా ఆటో ఇండస్ట్రీస్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి అన్న. ఇప్పుడున్న ప్రైస్లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. శివకుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అలోక్ ఇండస్ట్రీస్ 25 రూపీస్లో బై చేశాను, ఇప్పుడు యావరేజ్ చేయాలా చెప్పండి. అలోక్ ఇండస్ట్రీస్ చేస్తేనే బెటర్. సో 1725 చేయండి. ఏ 19 వస్తే యావరేజ్ చేయండి, లేదంటే వెయిట్ చేయండి. 19 వస్తేనే యావరేజ్ చేయండి, లేకపోతే వెయిట్ చేయండి మీరు. సత్యనారాయణ గారు సార్, ఇన్సాలేషన్ ఎనర్జీ షేర్ ప్రజెంట్ ప్రైస్లో 30% లాస్లో ప్రజెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చా? యువర్ ఒపీనియన్ ప్లీజ్. హెచ్పిఎల్ ఇంజనీరింగ్ షేర్ సపోర్ట్ లెవెల్స్ ప్లీజ్. సో కంపల్సరీ అండి. ఇన్సాలేషన్ షేర్ ప్రైస్ ప్రజెంట్ ప్రైస్లో 30% లాస్. అదేదో మీ ప్రైస్ పెడితే సరిపోతుంది కదండి. ప్రజెంట్ ప్రైస్ 157లో 30% అంటే ఒక 30 రూపీస్ 40, అంటే మీరు 1110 ఆ రేంజ్ బాండ్లో కొని ఉంటారు. ఏమి యావరేజ్ చేయొద్దు. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. మంచి రిటర్న్స్ ఇస్తుంది ఇన్సాలేషన్ ఎనర్జీ. మంచి కంపెనీయే, వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు స్కోప్ ఉంది. వెయిట్ చేయండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. కంగారు పడి ఎగ్జిట్ లాంటివి ఏమీ అవ్వద్దు. వెయిట్ చేయండి. మంచి కంపెనీ హెచ్బిఎల్ ఇంజనీరింగ్స్ కూడా. గుడ్ ఈవినింగ్ సార్, యువర్ అనాలిసిస్ ఈజ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అండ్ వెల్కమ్. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ గ్రో షేర్స్ ఇన్ ఎంఐఎస్ ఎంటీఎఫ్ అండి. అన్ఫార్చునేట్లీ ద పొజిషన్ నాట్ స్క్వేర్ అప్. సో ఇన్ దిస్ కండిషన్ వాట్ షుడ్ ఐ డూ? సో యాక్చువల్గా మీకు 2 3 కండిషన్స్ ఉంటే ఎంటీఎఫ్లో మీకు క్లారిటీ ఇచ్చేస్తారు. సో కన్ఫ్యూజ్ చేస్తారు. ప్రాబ్లం ఏమీ లేదు. 1 వీక్ దాకా మీకు టైం ఉంటుంది. 1 వీక్ దాకా మీరు క్యారీ చేయొచ్చు, మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు. సో ఈ లోపల మీకు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లేదంటే డే బై డే ఉన్న దాంట్లో మన అకౌంట్స్ నెగిటివ్గా చూపెడుతూ ఉంటారు. ప్రాబ్లం ఏమీ లేదు. టేక్ యువర్ 1 వీక్ టైం. సో మీ దగ్గర ఫండింగ్ ఉంటే మాత్రం అందులో డెబిట్ చేస్తారు. ఒకవేళ 1 వీక్ తర్వాత ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేస్తారు, చూసుకోండి. ఇదేమైనా డౌట్ మీకు ఉంటే ఒకసారి మీ రిలవెంట్ కస్టమర్ కేర్తో మాట్లాడండి. సో అన్ని డౌట్స్ క్లియర్ చేసామండి. సో నేను చాలాసార్లు మీ అందరికీ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అంటే తప్పుగా అనుకోవద్దు, చిన్నారెడ్డి గారు, వేరే వేరే పర్సన్స్, మీరందరూ చాలా పెద్ద పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఆ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకోలేక అనవసరంగా ఫండ్ని హోల్డ్లో పెట్టుకుంటున్నారు, చాలా హ్యూజ్ అమౌంట్స్. అందుకే మీలాంటి వాళ్ళ శ్రేయస్సు కోసమే, మన తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టింగ్ కోసమే మనం లైవ్ ట్రేడింగ్, ఆన్లైన్ ఆఫ్లైన్ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. సో నన్ను ఎలాగో మీరు చూస్తూనే ఉన్నారు, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి చూస్తూ ఉన్నారు. సో మార్కెట్లో, సో మీరు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు డిసెంబర్ 1 నుండి నేర్చుకోవచ్చు. సో ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి స్టార్ట్ అవుతుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా, అడ్వాన్స్ లెవెల్స్ అన్నీ నేర్పిస్తాం. సో ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది ట్రైనింగ్. ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఎవరైతే ఫ్యాషనేటెడ్గా ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. అంటే మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ సిస్టర్ని కానీ, బ్రదర్ని కానీ, వైఫ్ని కానీ, ఎవరో ఒకరిని జాయిన్ చేయండి. అంతే తప్ప ఫోర్స్ఫుల్గా రావద్దు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, నేను చెయ్యాలి అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. ఆ కసి జిల్లున్నోళ్ళే. సో మంచిగా జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది మీకు. పర్ఫెక్ట్ అయ్యేదాకా ట్రైనింగ్ ఎన్ని బ్యాచ్లైనా వినొచ్చు. సో మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్ బాయ్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్, అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్ బాయ్. జై హింద్.